హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క. ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ట్రావెల్ వీడియోస్ రన్ అవుతూ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అవి ఎవరైనా చూడకపోయి ఉంటే ముందెళ్ళి వాటిని చూసేయండి. దాని కంటిన్యూషన్ అనమాట. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. బాగుంది కదా, లైట్ పింక్ ఇది. సో అది ఇంతకీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంటే, ఆబ్వియస్లీ మీకు తెలుసు కేరళలో మున్నార్లో ఉన్నాం. మున్నార్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో తెలుసా చూడటానికి. సో అది అనమాట, ఏదో వెళ్ళామా వచ్చేసామా అనేటట్టు కాకుండా మొత్తం వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కాబట్టి ఉన్నప్పుడే అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి అనేది నా ఫీలింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ మున్నార్లో వ్యూ పాయింట్ అని, నెక్స్ట్ ఇంకా టీ ఎస్టేట్స్ అని, ఇంకా ఏవో కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ పెట్టాను కదా, అవి చూడండి ఒకసారి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము ఏంటి అని అంటే, సూపర్ డూపర్ ప్లేస్ అనమాట. ఎంత బాగుంది అని అంటే, ఈ ప్లేస్ ఒక మెట్టపల్లి డ్యామ్ అనమాట. డ్యామ్ అసలు ఎంత బాగుందంటే, ఇంకా మీకు అక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. స్పీడ్ బోట్స్ ఉంటాయన్నమాట. స్పీడ్ బోట్స్ అది ఉంటుంది. దానికి వేరేగా ఛార్జెస్ ఉంటాయి. ఇది డ్యామ్. ఫస్ట్ అయితే ఇప్పుడు మేము డ్యామ్ దగ్గరికి వచ్చాము. బట్ ఇక్కడ కొంచెం బోటింగ్ అది ఆపేశారు. కానీ కొంచెం ముందుకెళ్తే అక్కడ బోటింగ్ అయితే ఉన్నదనమాట. సో అది మ్యాటర్ అక్కడ. ఇంకా ఏంటి అని అంటే, ఈ డ్యామ్ అసలు చాలా చాలా పెద్దది ఉంది. కొంత అంటే వాటర్ అంతా లేదు, అప్పటికి మేము వెళ్ళే టైంకి అంత హెవీ ఫ్లో అయితే ఏం లేదు, నార్మల్లే ఉందన్నమాట. సో ఇంకా అలాగా ఇది చేస్తూ ఉన్నాం కదా, ఇంకా అక్కడ అలాగ ప్లేస్ చూపిస్తూ ఉన్న తర్వాత ఈ మెట్టపల్లి డ్యాము ఇవి చూసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేస్ కూడా సూపర్ డూపర్ ఉంటుంది. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఓకేనా? సో మీరు వాళ్ళకి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. సో ఇంకా ఏంటి అని అంటే, అసలు ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. యాక్చువల్లీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. చాలా చూసాం కదా, అవన్నీ చూసిన తర్వాత ఎంతైనా మున్నారైతే అసలు ఏమీ చూడకపోయినా ఒక రూమ్ తీసుకొని రూమ్లోంచి బయటకు వచ్చి అలా కూర్చొని ఉన్నా చాలన్నమాట. లైఫ్ అంత బాగుంది అసలు. క్లైమేట్ మామూలుగా లేదు అసలు. నిజంగా అక్కడ చూసారా పొగలు ఎలా బోటింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టున్నారు. జర్నీ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడికి వచ్చేసాము. అంటే ముందు మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఇదే డ్యామ్కి వెళ్ళాల్సిన రూట్. యాక్చువల్లీ దీనికి టికెట్ అలా ఏం లేదు, నార్మల్గానే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది మ్యాటర్ అక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళాక వాటర్ ఇలా ఉంది. ఏంటి అని అంటే, మరీ ఎక్కువ ఫ్లో అయితే లేదు. సో ఇదంతా కూడా డ్యామ్ ఇదే, చుట్టూ క్లైమేట్, చెట్లు, వాటరు, బ్రిడ్జ్ మామూలుగా లేదు కదా అసలు. సూపర్ ఉంది. ఇంకా అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఉన్న తర్వాత అక్కడి నుంచి ఇంకా ఏం చేసామంటే, అలాగా కొంచెం ముందుకి ఇంకా ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళేసరికి అసలు ఎవ్వరూ లేరు, ఒంటరిగా. అసలు ఎంత బాగుందంటే, ఎంత పీస్ ఆఫ్ మైండ్ దొరికిందంటే ఈ ట్రిప్స్ వల్ల. నిజంగా సూపర్ అబ్బా! అసలు జీవితానికి చాలు అనిపించింది. నేను ఎక్కువగా ఈ డైలాగ్ చెప్తాను కానీ నిజంగానే అంతే కదా. మనం ఏదైనా ఒకటి ఫేస్ చేసేటప్పుడు దేనికి దానికి మనం అలానే అనుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇంకా ఇంకా అనే మైండ్లోకి ఆలోచన వస్తే ఎన్ని వచ్చినా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకే అంటారు జీవితానికి ఇది చాలు అని అనుకుంటూ ఉంటే తర్వాత ఎక్స్ట్రా వచ్చిన యాక్సెప్ట్ చేయగలం అనమాట. కానీ ముందే ఇంకా ఇంకా అనుకుంటే రాకపోయింది అనుకోండి, ఏదైనా ఒక సిచ్యువేషనా, ఒక అవకాశమా, ఏదైనా సరే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా వాటర్ చూడండి ఎలా వస్తుందో, డ్యామ్ కదా. సో అందుకని వాటర్ అంతా కూడా బురద బురదగా అసలు ఫుల్ ఫోర్స్ మీదగా అలా వస్తుంది. ఇదంతా కూడా అలాగా గ్రీనరీ అంతా కూడా సూపర్ వస్తుంది. ఇంకా అలాగా అక్కడి నుంచి ఇంకా చూసుకుంటూ ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం బీచ్ దగ్గర నుంచి.
ఆ డ్యామ్ దగ్గర నుంచి అనమాట. సో అలాగా అలా డ్యామ్ చూస్తూ చెప్పాను రావట్లేదని చెప్తున్నాడు. వినపడదు కనపడదు. ఎవరు వస్తున్నారు? ఎవరు రారు. అసలు డ్యామ్ కోతులు ఎక్కడ ఉంటే వేద్దాంలే. మేము కార్లో జాంకాయలు ఎండిపోయాయని చెప్పేసి అయ్యో తేవాల్సిందే అవి తీసుకొచ్చేదా అని చాలా బాధ అనిపించింది. బట్ తర్వాత రిటర్న్లోని మా దగ్గరకు ఒకరికి వెళ్ళి తెమ్మని చెప్తే వాళ్ళు తెచ్చారు. అప్పుడు ఇంకా అవన్నీ కూడా వేసామన్నమాట. ఒకటి వేయగానే ఒకటి, ఇంకొకటి వేయగానే ఇంకొకటి, అలా మొత్తం ఎక్కడి నుంచి వచ్చేసాయో తెలియదు. వానర సైన్యంలాగా చూసారా ఎలా తింటున్నాయో అసలు. ఇంకా అవన్నీ చూస్తూ ఆ డ్యామ్ని ఇది చూస్తూ కోతుల్ని చూస్తూ అలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. వాటికి పెడుతున్నాం కానీ మళ్ళీ ఎక్కడ పైకి వచ్చేస్తాయేమో అని అదో టెన్షన్. చూడండి ఎలా వెళ్తున్నాయో, భలే ఉంది అసలు. ఎంత బాగుందంటే ట్రిప్ అంటే ఎన్నో అనుభవాలు ఎన్నో ఇస్తూ ఉంటుంది మనకి. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరే మనకి ఆ ఆనందాలు అనేవి తిరిగి రావు. బట్ వస్తే బాగుండు ఒక్కసారైనా అని అనిపిస్తూ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి లైఫ్లోని. కానీ రాదనమాట. మనమే ఇంకా మూవ్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలి. సో అదే అనమాట. గ్రీనరీ అంతా చూసారు కదా ఎలా ఉందో. లైట్ గ్రీను డార్క్ గ్రీను అంత ఇదిగా ఉంది మొత్తం అంతా కూడా. ఇంకా అక్కడ ఎవ్వరూ మాకు వెల్కమ్ చెప్పట్లేదు. ఓన్లీ కోతులు మాత్రమే వెల్కమ్ చెప్తూ ఉన్నట్టున్నాయి అనమాట. ఇంకా అలాగా లోపలికి వెళ్తూ ఉన్నా సరే మొత్తం షాప్లు షాప్స్ ఏది క్లోజ్ అంతే అనుకుంటా. ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు చెట్టు లోపలికి వెళ్దామా? ఎర్లీగా రెడీ అవ్వటం నేర్చుకోండి. బికాస్ ఎర్లీగా ఇంకొంచెం చెట్టు లోపలికి వెళ్దాం. ఎక్కడ అవ్వట్లే. ఎక్కువ ప్లేసెస్ అంత దూరం వెళ్ళి పడుకుంటే ఏముంటుంది చెప్పండి. సో కదా, అందుకని చెప్పి నేనైతే మాత్రం అస్సలు 1 minute కూడా వేస్ట్ చేయకుండా మంచిగా షాపింగ్ చేయించి తర్వాత కావాలంటే మళ్ళీ వాళ్ళకి ఇది చేయొచ్చు. అంతే కానీ షాపింగ్ దీంట్లోనే చేయాలా వద్దా అని డిస్కస్ చేసుకోవాలి. ఇది చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా. సో అదే అనమాట. ఇంకా అక్కడి నుంచి అలాగా మెల్లగా ముందుకెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ చూస్తే షాప్స్ అన్నీ క్లోజ్డ్లో ఉన్నాయి. ఇంకా టైం పడుతుందండి అని చెప్పారు. అయితే మనకి ఇంకా అతి కంగారు ఎక్కువైపోయినట్టుందిలే అయితే అనుకున్నాము. కాబట్టి ముందు వెళ్ళటం మంచిదైంది. చక్కగా వీడియోస్ అవి తీసుకోవడానికి అయింది. లేకపోతే ఏమవుతుందనంటే ఎవరైనా చూస్తారనో లేకపోతే డిస్టర్బెన్స్ ఎవరైనా వింటారేమో. సో ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ అక్కడ ఇది కదా. సో అందుకని చెప్పేసి అని మొత్తం పైన్ ఫారెస్ట్ అనమాట మొత్తం అంతా కూడా. అందుకని చెప్పి అంత పొడవు చెట్లు ఫుల్ లైఫ్ దీని చుట్టూ ఉన్నాయి. ఇంకా అలానే మొత్తం ఆ ఏరియా అంతా తిరుగుతూ, అంటే కొన్ని ప్లేసెస్లో మనం ఏమీ లేకపోయినా జస్ట్ అక్కడ ఉన్న ప్రకృతిని చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే ఎవ్వరూ లేరు, ఒక మనిషి లేరు, మనమే మన ఇష్టం వచ్చినట్టు మన ప్రపంచంలో విహరిస్తున్నట్టుగా అంత స్వచ్ఛయుతంగా. అసలు ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటే రోడ్డు మీద అయ్యో వాళ్ళున్నారే వీళ్ళున్నారే ఎందుకులే ఇదిలే అలా అనుకొని ఉంటాం కదా. బట్ ఇక్కడ అసలు ఎవ్వరు లేకపోయేసరికి ఎంత హ్యాపీగా పక్కన చెట్లు ఇదంతా కూడా ఎంత బాగుందంటే అసలు చూసారా, కనుచిప్ప మేరలో మీకు ఎవరు కనబడట్లేదు అనమాట. సో అదే అని చెప్పేసి అని ఇంకా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. ట్రిప్ అంతా ఎంత బాగా ఎంజాయ్ చేసా అంటే చెప్పాను కదా 15 days అనమాట ట్రిప్, లాంగ్ ట్రిప్. తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము. మొత్తానికి ఇప్పుడు కేరళ మున్నార్కి వచ్చామన్నమాట. ఇంకా మున్నార్ తర్వాత అలప్పి తర్వాత త్రివేంద్రం నుంచి తర్వాత కన్యాకుమారి వెళ్ళాము. సో నెక్స్ట్ బ్యాక్ టు వైజాగ్ అనమాట. సో ఇంకా కమింగ్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేసేస్తాను చూసేయండి. చూసారు కదా, జనాలు ఎవ్వరూ లేకపోయేసరికి మనలోని చిలిపితనం పడుచుతనం అన్నీ అనమాట, అల్లరి కేరింతలు అన్నీ బయటకు వస్తాయన్నమాట. ఫ్రీడమ్ అనమాట, ఫుల్ ఫ్రీడమ్. సో అది నేను అంతలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా, అదే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. మనం అందరూ ఉన్నప్పుడు ఒకలా ఉంటాము, డెఫినెట్లీ ఎవరైనా సరే. ఎంత లేదు నేను అందరూ ఉన్నా ఇలానే ఉంటాను అని అంటారు, కానీ ఎక్కడో ఒక మూలన వాళ్ళ లోపల ఒక ఇదే అనేది దాగుంటుంది అనమాట. సో ఇది అనమాట డ్యామ్. ఇదంతా కూడా
కిందంతా వాటర్ అదంతా ఉంది. బట్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. చూసారా నేను ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇది చేస్తూ ఉన్నాను అసలు. సో అది అనమాట. వీడియోస్ ఇంకా ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఫుల్గా మంచి మంచి వ్లాగ్స్తో ముందుకు వస్తా. ట్రావెలింగ్ వ్లాగ్స్ అని, నార్మల్ ఇంట్లో ఎలా ఉంటాము ఏంటి అవి కూడా అన్నీ పెడుతూ ఉంటాను అనమాట. అస్సలు మిస్ చేయకండి. సో ఒక్కసారి ఛానల్లోకి అంటే యూట్యూబ్లోకి వచ్చి ఇష్మార్ట్ దుర్గా అని మీరు ఇది చేస్తే నా ఛానల్ మీకు తెలుస్తుందనమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను లాస్ట్ మంత్ అంతా వీడియోస్ పెట్టకపోయేసరికి ఏమైందంటే ఎవరికి నోటిఫికేషన్స్ వెళ్ళటం లేదు. అందరూ వీడియోస్ పెట్టడం లేదా అని అడుగుతున్నారు. అందుకని చెప్పేసి అనమాట మెయిన్ ఇది చెప్తూ ఉన్నాను. ఓకేనా. ఇక్కడ చూసారా ఎంత బాగుందో కదా. ఫస్ట్ ఇలాంటి హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో. ఎక్కడికి వెళ్ళినా కోతులు మాత్రం వదలలేదు. ఎందుకంటే వాటికి ఆల్రెడీ మేము జామకాయలు వేసాము. అందువల్ల మళ్ళీ మా కారు దగ్గర కూడా వచ్చేసాయి అవి మమ్మల్ని అలా ఫాలో అవుతూ. సో చూడండి ఎంత బాగున్నాయో. కొండలు, మేఘాలు, పచ్చదనము ఇదంతా కూడా మెయిన్ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది కదా. అందువల్ల మనం చాలా రిఫ్రెష్ అవుతాం అనమాట. ట్రిప్లో ఎంజాయ్ చేసింది వేరు, మనం హెల్త్ వైజ్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతా, బెనిఫిట్స్ ఉంటాయి. అంటే అలా అని ఏదో హాట్ ప్లేసెస్కి వెళ్ళి అలా అని కాదు, కానీ ప్రకృతికి దగ్గరలో ఉన్న ప్లేసెస్కి, ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మాత్రం డెఫినెట్లీ. సో నాకు అదే అనిపించింది. కేరళ వాళ్ళు అందుకేనేమో అంత హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటారు ఎందుకు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే మన బ్రెయిన్ అంత మంచిగా ఆలోచిస్తూ ఉంటుంది, అంత మంచిగా పనిచేస్తుంది. సో ఎడ్యుకేషన్ దీంట్లో చూస్తే కేరళ ఫస్ట్ ఇది ఉంటుంది కదా ఎప్పుడు కూడా. నాకు అది అయితే అర్థమైంది. అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ అక్కడే దొరుకుతూ ఉన్నాయి. మిరియాలు, యాలకులు, లవంగాలు, ఇంకా అశ్వగంధ, శిలాజిత్తు, బ్రహ్మి ఇవన్నీ కూడా అనమాట. అన్నిటివి అవి అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళంత ఇదిగా. మెయిన్ అందరి హెయిర్లు ఎంత బాగున్నాయంటే, హెయిర్ కానీ ఫేస్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇది కానీ అసలు ఒక్కటేంటబ్బా నాకు ఒక్కటే అనిపించింది అనమాట. ఏమి చేయనవసరం లేదు. అందరూ ఇంటికి ఒక్కొక్క రెండు మూడు చెట్లు పెంచుకుంటే చాలేమో. మన సైడ్ ఒక 2-3 చెట్లు పెంచుకుంటే చాలు. అప్పుడు ఎంత గ్రీనరీ వస్తుందో కదా. అందరూ కూడా అలానే చేస్తే ఎంత గ్రీనరీ వస్తుంది. సో ఆటోమేటిక్గా అప్పుడు మనకి కూడా మంచిగా ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే షాపింగ్, ఎక్కడికైనా షాపింగ్ చేస్తూ ఉంటాను కదా. ఇక్కడ నేను తీసుకున్నా, అది చూపిస్తానులేండి. నేను 150 ఎంతో పడింది అక్కడ. ముందైతే ఇంకో షాప్లో 300 ఎంతో చెప్పారు, 350. బట్ ఇక్కడ మాకు 150కే వచ్చింది. సో అలానే నేను ఒకటి ఇది తీసుకున్నా. ఇక్కడ స్పీడ్ బోట్ ఇక్కడ కానీ మేము చేయలేదు, బికాజ్ ముందు ఆల్రెడీ ఎల్ఎఫ్పిలో చేద్దాంలే అని చెప్పేసి అని, అందుకని అక్కడ ఉంది కదా అని ఇక్కడ చేయలేదన్నమాట. సో అది ఇంకా చెప్పాను కదా, మొత్తం ఇవన్నీ వ్యూ పాయింట్సే. ఎక్కడ కావాలంటే అక్కడ వ్యూ ఆగిపోయి దిగి ఇది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే, ఇక్కడ రూమ్లో మన అందరికీ నార్మల్ ఇది ఉంటాయి కదా, బట్ ఇక్కడ రూమ్స్లో ఏంటంటే ఎగ్జిస్టర్ ఫ్యాన్ ఉంది. అది ఎక్కడుంది తెలుసా? బాత్రూంలో ఎగ్జిస్టర్ ఫ్యాన్ ఉందన్నమాట. నేనైతే ఎక్కడ చూడలేదు. అలా ఎగ్జిస్టర్ ఫ్యాన్ పెట్టారు అక్కడ మేము తీసుకున్న రూమ్లో. ఎందుకు అంటే మేబీ ఎప్పుడు వెట్ ఉంటుంది కదా, లోపల ఉన్నదంతా కూడా డ్రై అవ్వదు, స్మెల్ వస్తుంది అనేమో మరి అంతా ఇది చేసి ఎగ్జిస్టర్ ఫ్యాన్ పెట్టారనమాట. భలే అనిపించింది నాకు అది చూసాక. వా ఇది ఒక డిఫరెంట్ ఇది అని చెప్పేసి, కొత్త అనుభవము అని, కొత్తది ఇలా కూడా ఉంటుందా అని అలా అనమాట. ఇంకా మొత్తానికైతే అలా మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే మున్నార్ నుంచి ఇంకొక ప్లేస్కి రీచ్ అవ్వబోతున్నాం. ఆ జర్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చేసింది. ఇంకా మున్నార్ టు ఎక్కడికి వెళ్ళాము అంటే అలప్పి అనమాట. అసలు అలప్పి వెళ్ళొచ్చా, అలప్పి ప్లేస్లో ఇంకేదైనా వెళ్ళొచ్చా అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. నాకైతే కేరళలో మున్నార్ ఇంకా త్రివేంద్రం బెస్ట్ ప్లేసెస్ అయితే అనిపించింది. అంటే అలప్పి బెస్ట్ ప్లేస్ కాదా అని నేను చెప్పను, కానీ అలప్పి కన్నా నాకు ఇంకా త్రివేంద్రంలో ఇది నచ్చింది చాలా చాలా. అలప్పి ఏంటంటే ఓన్లీ బోట్ హౌస్ కదా, ఆ బోట్ హౌస్ని ఎక్స్పీరియన్స్ చేస్తే గుడ్ అనమాట. సో అది ఇక్కడ మీరు ప్రతిదీ చూస్తుంటే రెస్టారెంట్స్ ఎంత బాగున్నాయో తెలుసు, ఒకదాని మించి ఒకటి రెస్టారెంట్స్, రూమ్స్, హోటల్స్ ఇవన్నీ భలే, కాటేజెస్ అన్నీ ఒకదాని మించి ఒకదాన్ని ఉన్నాయన్నమాట. అసలు క్లైమేట్ చూడండి, ఆ మేఘాలు చూసారు ఎలా వస్తున్నాయో, ఎంత బాగుందంటే నిజంగా అసలు
ఇలాంటి ప్లేసెస్ కార్ జర్నీ అంటే ఇంకా సూపర్. అది టాప్ రూఫ్ కార్ అంటే ఇంకా సూపర్ డూపర్ అనమాట. ఇలా అయిందనమా ఇలా అయ్యింది. ఇవంతా కూడా ఇంకా మంచిగా చూసుకుంటూ ఇంకా మేము మున్నార్లో మంచిగా షాపింగ్ కూడా చేసాము. మనం అనుకుంటాము షాపింగ్ ఇక్కడ వద్దులే, ఇంకా వేరే ప్లేస్లో ఇంకా బాగుంటుందేమో అనుకుంటాము. బట్ అక్కడ గైడ్ని అడగండి. డెఫినెట్లీ మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఎక్కడ దొరికినవి వేరే దగ్గర దొరుకుతాయా, లేకపోతే ఎలా ఉంటాయి ఏంటి అని. మేము మున్నార్లో ఎందుకులే షాపింగ్ ఇంకెక్కడేం చేసుకుందాంలే, టైం లేదు కదా అనుకున్నాము. కానీ అలా మిస్ అయిపోయినట్టే. మున్నార్లో మనకి ఏమంటారు హ్యాండ్మేడ్ శారీసు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా నేను వెళ్ళాను. బట్ డ్రెస్సెస్ షాపింగ్ అన్నీ చేశాను. కానీ బట్ అక్కడ వీడియో తీయడం కుదరలేదు నాకు అస్సలు. ఎందుకంటే అప్పటికే ఫుల్ టయర్డ్లా ఉన్నాం. ప్రతిదీ వీడియో అంటే కొన్నిటితో దాన్ని మర్చిపోతూ ఉన్నాం అనమాట. సో అది అని చెప్పేసి అందువల్ల తీయలేదు. ఇంకోటి కేరళలో మెయిన్ ఎక్కువగా చర్చెస్, ఎన్ని చర్చ్లు ఉన్నాయి అని అంటే చూస్తూనే ఉన్నారు కదా, ఆన్ ది వే అలా చర్చ్ ఉంటూనే ఉన్నాయి. మేము ఇంకా వెళ్ళలేదు, చర్చ్కి అయితే వెళ్ళలేదు. అన్నీ బయట నుంచి చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళము. సో అది ఇంకా అక్కడి నుంచి మున్నార్లోనే మీరు ఏమైనా బట్టలు షాపింగ్ చేయాలి అది అనుకుంటే మాత్రం మున్నార్ స్పైసెస్ ఇవన్నీ కూడా మున్నార్లోనే తీసుకోండి. అది అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్లేసు, ఇంకా ఈ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. వేరొక ప్లేస్కి వెళ్ళాము, అంటే మున్నార్లోనే ఇది ఒక ప్లేస్కి వెళ్ళాము. అది ఎక్కడ ఏంటి ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. నా వీడియోస్ రావాలంటే